अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्परमेष्ठगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीपराङ्कुशदासाय नमः श्रीमद्वामनमुनये नमः श्रीरामश्राय नमः श्रीपुण्डरीकाक्षाय नमः श्रीमन्नाथमुनये नमः श्रीमते षड्गोपाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रिये नमः श्रीधराय नमः ओं नमो वेंकटेशाय श्री पद्मावत्यै नमः। భగవద్బంధువులు అందరికీ ఆ యొక్క వెంకటేశ్వరుడు కృపా కటాక్షాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు ఏకాదశి వ్రతమాహత్యాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఉత్పన్న ఏకాదశి. ఇదేంటంటే ఉత్పన్నమైనటువంటి ఏకాదశి. దీనికి చాలా గొప్పదైనటువంటి చరిత్ర మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఈ ఏకాదశి వ్రత మహత్యాలు అన్నటువంటిది మనం ప్రతి ఏకాదశిలో కూడా ఏకాదశి వ్రతాన్ని ఎట్లా ఆచరించాలి, ఎవరు ఆచరించారు అనేటువంటి దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ ఉత్పన్న ఏకాదశి విశేషంగా కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వస్తూ ఉన్నది. సుమారుగా నవంబర్ 15వ తేదీ ఇది వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉందని మన పండితుల యొక్క అభిప్రాయం. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే దశమి రోజు రాత్రి నిత్య కైంకర్యాదులన్నీ పూర్తి చేసుకుని నేల మీద పడుకుని నిరాహారులై మరుసటి రోజు ఉదయాన్నే లేచి నిత్యకర్మ అనుష్ఠానం చేసుకుని భగవద్ ఆరాధన చెయ్యాలి. ఇది యథాస్థితిగా ఎప్పుడూ ఉన్నదే. భగవంతుని ఆరాధన చేసే విషయంలో వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళు పాటించటం అనేటువంటిది ప్రథమ ధర్మం. రెండోది ఏంట్రా అంటే వాళ్ళకి ఎటువంటి సాంప్రదాయాలు లేకపోయినట్లయితే పెద్దవాళ్ళు సూచించినట్లుగా వాళ్ళు గురువులో ఆచార్యులో ఎవరో ఒకరు చెబుతూ ఉంటారు. ఆ సాంప్రదాయాన్ని పాటించటం అనేటువంటిది రెండో మార్గం. అట్లాగే మనకు ఆగమ గ్రంథాల ద్వారా చదువుకుని చేసుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ధర్మం. అట్లాగే మనుధర్మాదులు చెప్పినట్లుగా ఆ యొక్క ధర్మాల్లో ఏమున్నాయో దాన్ని విచారించి ఆ రకంగా ఆచరించడం ధర్మం. ఈ ఆగమ ధర్మాలన్నీ కూడా అనేకములైనటువంటి పూజలు, అనేకమైనటువంటి వ్రతాలు, అనేకమైనటువంటి ఉత్సవాదులు, అనేకమైనటువంటి వాటి గురించి కూడా చెబుతుంటాయి. దానిలో కామ్యోత్సవం ఉండొచ్చు, అట్లాగే నిత్యం ఉండొచ్చు, నైమిత్తికము ఉండొచ్చు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట దానిలో. అంటే దాని అర్థం ఏంటి తెలుస్తుంది? ఏదైనా భగవదారాధన చేయండి. కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశికి ఒక విశేషమైనటువంటిది ఒక వ్రత కథ కూడా ఉంది మనకు. ఏంటంటే బ్రహ్మవంశంలో పుట్టినటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు. అతని కొడుకు ముర. ఆ ముర అనేటువంటి వాడు ఈ ఉత్థాన ఏకాదశికి ప్రధానమైనటువంటి నాయకుడు అని మనకు తెలుస్తుంది. దీనిలో విశేషంగా ఏంటంటే ఆ ముర అనేటువంటి వాడు బ్రహ్మవరాన్నే పొంది చాలా మద గర్వాదులతో అనేక రకమైనటువంటి ప్రపంచాన్ని దయించటం మొదలుపెట్టాడు. మామూలుగా రాక్షసులందరూ కూడా దేవతల మీదకి యుద్ధానికి వెళతారు. దేవతలు ఓడిపోవటం, వాళ్ళందరూ దాక్కోవటం, వాళ్ళ వంశాలు అనేటువంటిది వాళ్ళందరూ కూడా దాక్కోవటం, వాళ్ళ స్థాన భ్రంశం చెందడం, ఎక్కడికో వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే ఇటువంటి కథలో కూడా మొట్టమొదటిగా ఏం చేశారంటే ఈ ముర అనేటువంటి రాక్షసుడు విష్ణు పూజ చేయకూడదు, నన్నే ఆరాధించండి, నన్ను మించినటువంటి దైవం లేదు. ఈయన కూడా విశేషం ఏంటంటే బ్రహ్మ నుంచి తండ్రి గారి ద్వారా ఉద్భవించిన వాడే. అంటే బ్రహ్మవంశంలో ఉన్నటువంటి వాడే ఈ ముర అనేటువంటి రాక్షసుడు. అంటే బ్రాహ్మణత్వం బ్రహ్మకిను దేవతలకి మానవులకు ఉన్న తేడా ఏం లేదండి. ఎవరైనా బ్రాహ్మణులే, కానీ వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలను బట్టి వాళ్ళు రాక్షసులు అవుతున్నారు, సుగుణాలను బట్టి వాళ్ళు బ్రాహ్మణులు అవుతున్నారు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో మనుష్య వర్గంగా చెందారు. అంటే ఏ జాతికి చెందినా, ఏ మతానికి చెందినా ఎవరైనా సరే మంచి గుణాలు కలిగి ఉంటే వాడు బ్రాహ్మణుడితో సమానం. అంటే ఒక బ్రాహ్మణ కులమైనటువంటిది ఇక్కడ మనం చెప్పుకోకర్లా. ఎవరైతే మంచి గుణం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు, భగవద్ ఆరాధన చేసేవాళ్ళు మంచి కులస్తులే. రెండోది ఏంటంటే ఎవరైతే చెడ్డ పనులు చేస్తుంటారో, ఎవరినైతే బాధిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దుర్మార్గమైనటువంటి వాళ్ళు, దానవులుగా జన్మించిన వాళ్ళే. ఇక్కడ జాతి మత కుల వ్యవస్థ కాదండి ప్రధానం. వాడిలో మంచి భావం ఉందా, చెడ్డ భావం ఉందా?
అందరినీ సమంగా చూస్తున్నాడా లేదా? సమోహం సర్వభూతేషు. పరమాత్మ చెప్పినట్లుగా నా దృష్టిలో అందరూ సమానమే, నాకు ఎవరు ఎటువంటి ద్వేషము లేదు, నన్ను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడిని నేను రక్షిస్తాను. ఇవన్నీ మనం ప్రతిరోజు కూడా గీతాది శాస్త్రాల ద్వారా చెప్పుకుంటున్నటువంటి విషయాలే. వీడేం చేశాడంటే విష్ణు ఆరాధన చేయకూడదు, విష్ణువును పూజించకూడదు. మరి ఏం చేయాలరా? నా ఆరాధన చేయి, నన్ను గురించి పూజలు చేయి అన్నాడు. ఇంతకు మునుపు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనేటువంటి వాడు చెప్పినట్లుగానే వీడు కూడా ఆ మార్గంలోనే నడిచారన్నమాట. చివరికి వాళ్ళకి ఏ గతి పట్టిందో అదే గతికి స్వామి మళ్ళీ ఉద్భవించాడు. అంటే దానికి ముందుగా ఇంద్రాది దేవతలు, పాపం దేవతలు ఎప్పుడూ కూడా శక్తిమంతులు కారు. అంటే సాత్వికమైనటువంటి ఆహారం స్వీకరిస్తారు, సాత్వికమైనటువంటి పద్ధతుల్లో జీవిస్తారు. అటువంటి వాళ్ళకి శక్తి ఉండదు. ఏంటంటే భగవంతుణ్ణే నమ్ముతారు, భగవంతుడు మనకు న్యాయం చేస్తాడు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నమ్మకంలో వాళ్ళు నివసించి వాళ్ళ యొక్క మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఫలించవు. అందుకని అప్పుడు వాళ్ళు భగవంతుడిని ప్రార్థన చేస్తారు, సాక్షాత్తుగా వస్తారు. మిగతా వాళ్ళు తామస వ్యవహారం, తామసాహారం స్వీకరించినటువంటి వాళ్ళకి, ఈ రజోగుణ సంబంధమైనటువంటి ఆహారాదులు స్వీకరించినటువంటి వాళ్ళకి ఈ యొక్క ధర్మాలు అంటే దానవ ధర్మాలు అంటే రాక్షస గుణాలు వస్తాయి. అందుకనే ప్రధానంగా ఏకాదశి వ్రతంలో గొప్పదైనటువంటి జీవితాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఒక ఋషి ఏం చేశాడంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. సాత్విక, రాజస, తామస. సాత్విక అహంకారం, రాజహంకారం, తామస అహంకారం ఇవి కూడా ఉన్నాయండి. దీనిలో సాత్విక ఆహారం ఉంది. సాత్విక ఆహారం తిన్నట్లయితే ప్రశాంతమైనటువంటి చిత్తంతో నిజమేది అబద్ధమేది తెలుసుకునే ఆలోచన ఉంటుందండి. ఆ ఆలోచన ఎప్పుడు నశిస్తుందంటే వాడి తినేటువంటి పదార్థాల్లో ఉంటుందండి. కాబట్టి సాత్వికమైనటువంటి పదార్థం స్వీకరించినట్లయితే సాత్వికమైనటువంటి దేవుడైనటువంటి మహావిష్ణువుని ప్రార్థించవచ్చు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటిది ఏంటంటే అంటే ఆహార నియమం కూడా చాలా ముఖ్యమే అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటిది అనమాట. అందుకని ఈ రాజస తామస అహంకారాలు ఆ ఆహార పదార్థాలు తినటం వల్ల వాడు మంచి బలవంతుడయ్యాడు. వాడు ఏం చేశాడు? బలవంతుడే. వాడు ఏదో వాడి చోట్ల వాడు కూర్చున్నాడా, వెంటనే యుద్ధం ప్రకటించాడు ఇంద్రుడి మీదకి. ఎందుకంటే స్వర్గాధిపత్యం అందరికీ దాని మీద ఎక్కువగా ఆశ ఉంటుంది. దానిని మించినటువంటిది పరమపదం. బ్రహ్మాండానికి లోపలి ఉండేది స్వర్గం, దాన్ని మించి సత్యలోకం, సత్యలోకంలో ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. మనకు భగవత్ రామాను చాలా స్పష్టంగా చెప్పాడు. సత్యకామ, సత్యసంకల్ప, సకలేతర విలక్షణ, ఆపత్సక శ్రీమన్నారాయణ. నారాయణ స్వరూపాన్ని చెప్పుకొచ్చినటువంటి వాడు కూడా ఆ మహానుభావుడేనమాట. స్వర్గం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం వెళ్ళిన తర్వాత జయించాడు. వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయి నారాయణుని శరణుజొచ్చారు. నారాయణుడు ఏం చేశాడండి? ఆ ఉత్థాన ఏకాదశి రోజు వాడిని సంహరించాడు. అంటే ఉత్థాన ఏకాదశి రోజు ముర అనేటువంటి వాడు. అందుకే దీనికి ముర ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనే రెండు పేర్లు ఉన్నాయి మామూలుగా. ఇవి శాస్త్రధనంలో దీన్ని ముర అనేటువంటి వాడిని సంహరించాడు కాబట్టి ముర ఏకాదశి. ఇది ఉత్పన్న ఏకాదశి. భగవంతుడు లేవటమే కాకుండా చాలా గొప్పదైనటువంటి ఏ శక్తి సంపన్నుడైతే ఉన్నాడో ఆ శక్తిని మొత్తం స్వీకరించి ఈ యొక్క రాక్షస సంహారం చేశాడు. తర్వాత దేవతలందరూ చాలా సంతోషపడ్డారు. వాళ్ళు యథావిధిగా భగవంతుడిని ప్రార్థన చేశారు. చేసిన విధానం హరినామస్మరణ చేశారు, విష్ణు పూజ చేశారు, అట్లాగే తులసీవనాదులకు పూజ చేశారు. వాటిని కూడా రక్షించారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి ఉండాలండి. తులసి చెట్టు ఎందుకంటే తులసి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది శ్రీమన్నారాయణుడికి. తులసితో అర్చన కనుక చేసినట్లయితే ఆయన చాలా సంతృప్తి పొందుతాడండి. అట్లాగే ప్రతి ఇంట్లో కూడా ఒక గోమాత ఉండాలండి. ఎందుకంటే గోపృష్ట, అశ్వవక్త్ర, గజనేత్ర ఇటువంటివి కొన్ని ఉన్నాయి. ఉదయం లేవంగానే గోపృష్టాన్ని కనుక దర్శనం చేసుకున్నట్లయితే సమస్త దేవతలు దానిలో ఉంటారు.
సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరురా ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత కాబట్టి గోవు పృష్ఠానికి నమస్కారం చేయాలి మామూలుగా. అట్లాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి వనాన్ని పెంచుకోవాలి. లేని పక్షంలో కుండీల్లో వేసి పూజిస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. ఆ తులసి కోటకి మొత్తం పసుపు రాయడం, కుంకుమ పెట్టడం, బొట్లు పెట్టడం, ఇదంతా హిందూ సాంప్రదాయం. ఇదే ఆర్హ సంస్కృతి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ పవిత్రమైనటువంటి ద్రవ్యాలు, పవిత్రమైనటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటిది. తులసి పవిత్రం,
అట్లాగే మనం చందనాదులు స్వీకరించి దేవుడికి సమర్పణ చేస్తుంటాం, అది పవిత్రం. ఏదేదైతే పవిత్ర ద్రవ్యాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా స్వామిని పూజించాలి. విశేషంగా ఇక్కడ ఇది చెయ్యాలి, గోపూజ చెయ్యాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ, అతిథి దేవోభవ, వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ గృహస్థాశ్రమ ధర్మాల్లో ఇదొక ధర్మం. అందుకనే గృహస్థాశ్రమం చాలా గొప్పదైనటువంటి ధర్మం అని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. అదే నిజంగా అయితే వాస్తవంగా కూడా గృహస్థాశ్రమ ధర్మమే ధర్మం. మిగతా ధర్మాల కన్నా ఉత్తమమైనటువంటి ధర్మం అది. ఆ ధర్మంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాలు ముగించుని స్వామిని ప్రార్థన చేసి ఈరోజు మీ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తామని ఆ యొక్క కథ అంటే ఎవరు దేనివల్ల ఇది ఉత్పన్నమైంది, అసలు దీని పేరేంటండి, ఉత్పన్న ఏకాదశి. కాబట్టి ఇంకో విశేషం ఏంటంటే ఆ రాక్షసుడి పేరు మీద ఇది ఉండటం వల్ల రాక్షసుడు కూడా తరించిపోయి తనలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా అంటే నిర్గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలన్నీ కూడా దుర్గుణాలన్నీ కూడా నిర్గుణాలుగా మారిపోయి వాడు కూడా భగవంతుడి దగ్గరికి చెందిపోయాడు. అంటే ఏకాదశి వ్రతమాచానికి ఎంత గొప్పదైనటువంటి విశేషం ఉందో తెలుస్తుంది కదా మనకి ఇప్పుడు. కాబట్టి ఆయన్ని సంహరించాడు. ఆ యొక్క సంహరించిన సమయంలో ఉత్పన్న ఏకాదశి రోజు సంహరించడం వల్ల ఆ దానవుడు కూడా బ్రహ్మాండమైనటువంటి సత్యలోకం దాపరించింది. అటువంటి రాక్షసుడిగే దాపరించినప్పుడు మనకు లేనిదే ఉంది. భగవంతుడిని ప్రార్థిద్దాం. ఆ రోజు మనం నిత్యకర్మలు పూర్తి చేసుకుందాం. స్వామిని అనుగ్రహించమని వేడుకుందాం. వేదో వేదవిధవ్యాంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంశచతుర్భుజః వ్రాజిష్ఠుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘః సుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో దురాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाजुलिः अनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महादृग् महेशासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसा सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभसुतपा पद्मनाभः प्रजापतिः अमृतः सर्वदृक्सिंहः सङ्घाता सन्निमास्थिरः अजो दुर्मर्शनः शास्त्रः विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यपराक्रमः निमिषो निमिषस्वग्री वाचस्पतिरुदारधीः अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतः सम्प्रमर्दनः असंवत्सरो वह्निः अनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वभुग्विमुः सत्कर्ता सत्कृतः साधु जन्मुन्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छ्रिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिरः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णु वृषभर्वो वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः सिपिविष्टप्रकाशनः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रः चन्द्रांशुभास्करज्युतिः अमृतांशुद्भवो भानु शशिबिन्दुसुरेश्वरः औषधं जगतः सेतु सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाद पवनः पावनो नरः कामः कामकृत्कान्त कामः कामप्रदप्रभुः युगादिगुर्जुगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूप
రూపస్య సహస్రజిదనందజితు ఇష్టో విశిష్ట శ్రేష్ఠ శిఖండ్లీనౌషో వృషః క్రోధః క్రోధ ఉత్కర్త విశ్వబాహుమహీధరః అచ్యుత ప్రణిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠాన అప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధరః అశోకస్తారణస్తార శౌరిः సౌరజనేశ్వరः అనుకూలశిరవర్త పద్మీ పద్మనివేశనః. అట్లాగే అతిథి పూజ వీళ్ళందరికీ చేద్దాం. దీనిలో విశేషంగా పప్పు ధాన్యాదులు, తర్వాత ఏంటంటే కొన్ని బ్రాహ్మణుడికి ఈ మోయన అంటుంటారు మన వాళ్ళందరూ. ఏంటంటే పాలు, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత ఏదో చింతపండు, పచ్చిమిరపకాయలు ఉంటాయి. ఇవన్నీ కూడా దానం ఇచ్చటటువంటిది చాలా గొప్పతనం. మనం తినకూడదండి అవన్నీ ఆ రోజు, దానం ఇయ్యాలంటే. అట్లాగే శ్వేత వస్త్రము, ఉత్తాన ఏకాదశికి చాలా గొప్పదైనటువంటిది శ్వేత వస్త్రం. తెల్లనైనటువంటి పంచి కనుక దానం ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతూ ఉందని. పంచి అంటే ఏదైనా ఇచ్చు, కానీ ఇవి కొన్ని ధర్మాల్లో ఎందుకని పంచిగా తెల్లగా ఇయ్యాలంటే సాత్వికమైనటువంటి మనం తెలుసుకోవటానికి. అంటే సాత్వికం ఎప్పుడు కూడా తెల్లదనాన్ని కలిగి ఉంటుందన్నమాట. అటువంటి వాటిని కూడా దానం చేయాలి, బ్రాహ్మణులను తృప్తిపరచాలి. అందరికీ ఎవరెవరిదిగా అందాలో వాళ్ళందరికీ అందజేసి చక్కగా స్వామి ప్రసాదం స్వీకరించాలి, తీర్థాన్ని స్వీకరించాలి. ఆ రోజు కూడా కిందే పడుకోవాలి, నిద్రపోకూడదు, భగవన్నామ స్మరణ చేయాలి. ఇది చాలా ప్రధానమండి. ఆ ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు. కొంతమంది అనుకుంటారు 12 గంటలు దాటిన తర్వాత తప్పు లేదని. వాస్తవంగా అయితే ఎవరు కూడా నిలబడలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వృద్ధులు కానీ బాలులు కానీ అటువంటి వాళ్ళు ఏంటంటే అటువంటి వాటిలో ఆచరించడం తప్పు లేదు. కానీ ఆ రోజు వయసులో ఉన్నటువంటి వాళ్ళు నిద్రపోకుండా భగవద్ధ్యానం చేస్తూ ఉదయాన్నే తెల్లవారుజామున 6:30-7 గంటల లోపుగా పారాయణ పూర్తి చేసి పెరుమాళ ప్రసాద భక్షణం స్వీకరించాలి. దానిలో విశేషంగా ఉసిరికాయ పచ్చడి, అట్లాగే తులసి తీర్థం, అట్లాగే హవిసాకు కూర, ఇటువంటివన్నీ చేసి స్వీకరించటం అన్నటువంటిది ఏకాదశి వ్రతం అయిపోయిన తర్వాత ద్వాదశిలో ఉన్నటువంటి గొప్పతనం. వీటన్నిటిని ఎందుకో తెలుసా అంటే ఇవంతా కూడా వైద్య ధర్మమే. అంటే ఆయుర్వేద వైద్యంలో చెప్పింది. ఒకరోజు మొత్తం ఖాళీ కడుపు ఉంటాము, కొంతమంది నిర్జలంగా కూడా ఉంటారు. ఆ ఖాళీ కడుపులో నుంచి మామూలుగా ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటుంటాం. మనకు అనేక రకాలైనటువంటి వాయువులు దానిలో వస్తుంటాయి. అవన్నీ ఉపశమించిపోవాలి అంటే ఇటువంటి పదార్థాలు, పైగా ఇవన్నీ కూడా తొందరగా అరుగుతాయి అన్నమాట. అరుగుదల పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించండి అంటారు. మన వాళ్ళు అట్లా చెబితే ఒప్పుకోరు కాబట్టి ఆగమ ధర్మాలలో వాటిని చేసి ఇది సాత్విక ఆహారము, దీనిని స్వీకరించండి అని చెప్పారు. కాబట్టి వ్రతాన్ని ముగించి ఆ ఆహారాన్ని స్వీకరించి ఉత్పన్న ఏకాదశి రోజు ఆ యొక్క మురవ అనేటువంటి రాక్షసుని మనం తలుచుకుంటూ ఆయనకే పరమపదవిచ్చాం స్వామి, మాకు కూడా మంచి కలగని అని ప్రార్థన చేస్తూ ఈ వ్రతాన్ని మనం ముగిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.